పెట్టుకునే అవకాశం నాకు రాలా. ఇలా బొమ్మలు ఓపెన్ చేసుకుంటూ మొదలు పెడితే ఒక 22 ఎన్ని పేజీలు అబ్బాయి ఆ రోజున మనం చూసింది ఆ పెయింటింగ్స్ 20. నాకు గుర్తుండి నేను చెప్తాను నీకెందుకు, నేను కదా గుర్తుండు. ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా, సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. సరే వినండి. హలో, ఆ పేజీ కృష్ణారెడ్డి ఫస్ట్ పుస్తకం తీసుకొచ్చాడు. ఫస్ట్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న బొమ్మ ఇది. మేమంతా కలిపి హోటల్లో భోజనం చేస్తున్నాం శ్రీ, ఆ బొమ్మ. అదైంది. నెక్స్ట్ పేజ్ తీసా, ఇట్లా ఏదో ఏంటది లాటరీలో నాకు వచ్చిన ప్రైజ్ ఏంటంటే ఏనుగు. ఇలా బొమ్మలు తీసుకుని వెళ్తే 22 పేజీలు నాకు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అయితే రీసెంట్గా ఆయన రోజాని ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చోవే. ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా, సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే దట్ సైలెన్స్, కూర్చోవే. ఏంటి గొడవలా కొట్టేసుకుంటున్నారా, ఎవరైనా వచ్చారా? ఓ మై గాడ్, హాయ్ 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 హాయ్, కూర్చో ఇప్పుడే కూర్చో, హాయ్ 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 బాగా హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హలో వినాలి ఇది, కూర్చోరా రే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడాలా లేకపోతే చంపేస్తా, సైలెన్స్, ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్, ఆమెనే. రైట్. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కాలంలో సినిమాలతో పాటుగా కొన్ని కామెంట్స్ చేస్తూ ఆయన తరచుగా వివాదాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే సినిమా ఈవెంట్స్లో ఆయన మాట్లాడే మాటలు, ఇంటర్వ్యూలలో ఆయన ఇచ్చే సమాధానాలు కొత్త కాంట్రవర్సీకి తెరలేపుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా రాజేంద్ర ప్రసాద్ మరోసారి మాట జారారు. ఈసారి అదుపు తప్పి తన సహనటుడైన కమీడియన్ అలీ పైన నోరు పారేసుకున్నారు. అనుకోకుండా అన్నారో లేదా చనువుతో కావాలనే అన్నారో తెలియదు, కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. అయితే సీనియర్ డైరెక్టర్ ఏవి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూన్ 1వ తేదీ హైదరాబాద్లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో శ్రీకాంత్, రోజా, అమని, ఇంద్రజ, లయ, రవళి, బ్రహ్మానందం, ఆలీ, ఉత్తేజ్, శివాజీరాజా వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీద మాట్లాడుతూ అలీ ఎక్కడ అంటూ ఒక అసభ్యకరమైన పదాన్ని వాడారు. ఇది ఇప్పుడే ఆయనపై విమర్శలు, ప్రజెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలు రావడానికి కారణమైంది. అయితే కృష్ణారెడ్డి బర్త్డే పార్టీ ఇలా చేస్తారని, అందరూ వస్తారని నాకు ముందే చెప్పలేదు. అచ్చన్న నీ సంగతి చెప్తా, మనం బయట వెళ్ళాక చూసుకుందాం, ఇది మనకు ఎప్పుడు ఉండేదే కదా, ఏరా ఆలీగా
ఏరా అని చెప్తూ కూడా ఆయన ఒక అసభ్యకర పదజాలాన్ని కూడా వాడడం జరిగింది. అయితే రోజాని ఉద్దేశిస్తూ కూడా దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అని చెప్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే బుద్ధుందా లేదా, ఎన్టీఆర్ అవార్డ్ అంటే చప్పట్లు కొట్టరా, ఏంటి మీ అందరికీ బ్రెయిన్ పోయిందా అని కూడా రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అదేవిధంగా అక్కడ రోజా వచ్చినప్పుడు కూడా, యాక్ట్రెస్ రోజా వచ్చినప్పుడు కూడా రోజాని ఉద్దేశిస్తూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే అని చెప్తూ కూడా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారాయి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అన్నీ కూడా వైరల్గా మారాయి. సో ప్రజెంట్ అడిగి మరి చప్పట్లు కొట్టించుకోవాలా అని చెప్తూ కూడా ఆయన ఎన్టీఆర్ అవార్డ్స్కి ఉద్దేశిస్తూ కూడా ఆయన మురళీ మోహన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. బుద్ధుందా లేదా అనే కామెంట్స్ కూడా ఆయన చేశారు. అయితే ప్రజెంట్ ఈ వీడియో అయితే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆలితో ఉన్న చనువు కొద్దీ అలా అన్నప్పటికీ కూడా పబ్లిక్గా స్టేజ్ మీద అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటం సరికాదని కూడా నెటిజన్స్